Good morning to everybody. I am grandpa of Akshara. This school is very grateful school in Hyderabad. Main important is here studies are very good and most important thing is well disciplined. So today children are tomorrow pillars of the nation. అంటే చిన్నపిల్లలకి అర్థం అవ్వాలని తెలుగులో మాట్లాడతాను. నేను ఐఎమ్ ఆల్సో రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ బీకామ్ బిఎల్. ఇవాళ పిల్లలే రేపు దేశ భవిష్యత్తుని నిర్ణయించేవారు, దేశానికి స్తంభాలు లాంటి వాళ్ళు. మీరందరూ బాగా చదువుకుని మీలో ఎందరో కలెక్టర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, లాయర్లు ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే మీరు నేర్చుకోవాల్సింది పెద్దలని గౌరవించడం. ఈరోజు చాలా స్కూల్స్లో ఎథిక్స్ అనే సబ్జెక్ట్ అక్కడ కనపట్టలేదు. మీరు పెద్దవాళ్ళకి పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి అక్కలు కాదు, చెల్లెలు కాదు, తమ్ములు కాదు, ఎవరినైనా ప్రేమతో చూడాలి. ప్రేమతోనే అన్నీ మనం చేయించగలం. అందుకు ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ. మీ అందరికీ తెలుసు గాంధీ మన దేశం గురించి ఎంత కష్టపడ్డారో. ఇవాళ ఇంత స్వతంత్రంగా మనం జీవిస్తున్నామంటే దేశ నాయకుల యొక్క కష్టం. మీరందరూ కూడా దేశాన్ని ప్రేమించాలి, ప్రజలని ప్రేమించాలి, మన కుటుంబాన్ని ప్రేమించాలి, ఫ్రెండ్స్ని, స్నేహితుల్ని, గురువుల్ని, పెద్దవాళ్ళని అందరినీ గౌరవించి ప్రేమించాలి. అంచేత మీరు బాగా చదువుకోవాలి, వృద్ధిలోకి రావాలి. కన్వే మై బెస్ట్ విషింగ్స్ టు all of you to develop in your career. Okay, thank you everybody to all of you. I am very thankful to you to give this opportunity to me. Thank you. Thank you sir. Thank you so much. ఉదయం పిల్లలు అందరికీ ఇక్కడ కూర్చున్న విద్యార్థులకు తోటి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అందరికీ శుభాశీస్సులు. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం అపాస్మహే అన్నారు. హయగ్రీవుణ్ణి ప్రార్థిస్తే మనకి చదువు బాగా వస్తుంది. ఈ శ్లోకం చక్కగా నేర్చుకుని మీ అందరూ కూడా చక్కగా నేర్చుకుని రోజు ప్రార్థించండి, బాగా చదువుకోండి. వినయ విధేయతలతోటి చక్కగా క్రమశిక్షణతో ఉండాలి. మనకి స్కూల్లో ఉపాధ్యాయులు చక్కటి దిశానిర్దేశం చేస్తారు. వాళ్ళని తప్పపడ్డం, వాళ్ళని ఇలా అన్నారు, కొట్టారు, తిట్టారు అని అనకుండా చక్కగా వాళ్ళు ఏమన్నా మనం ఓర్పుతో సహించి వాళ్ళు ఎందుకు అంటారు, మనం క్రమశిక్షణతో మెలగాలని చెప్తారు. కాబట్టి మనం వాళ్ళ దగ్గర అన్ని వినయంగా నేర్చుకుని మంచి వృత్తిలోకి వచ్చి హ్యాపీగా ఉండాలి అందరూ. తర్వాత రేపు గురు పూజోత్సవం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు పెద్దలు. ప్రథమ గురువు తల్లి కాబట్టి తల్లిదండ్రులను, తర్వాత తండ్రి, తల్లిదండ్రులను గౌరవించి వాళ్ళని నిలుపుకోకుండా వాళ్ళు చక్కగా వాళ్ళు చెప్పినట్టు విని బాగా ఉండండి, మర్యాదతో వెలగండి అందరూను. తర్వాత గురువు అంటే అజ్ఞానాంధకాలను తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడే గురువు. కాబట్టి గురువులను కూడా చక్కగా గౌరవించి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోండి అందరూ. కాబట్టి మీరందరూ కూడా చక్కటి క్రమశిక్షణతో మెలిగి ఉపాధ్యాయులను తర్వాత తల్లిదండ్రులను గౌరవించి హ్యాపీగా ఆనందంగా ఉండాలని మీకు ఆశీస్సులు చేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.